హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ ఫిట్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. అయితే నేను తీసుకున్న మెజర్మెంట్ ఫ్రంట్ లెంత్ 14.5. ఫ్రంట్ లెంత్ ఎలా మెజర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఫ్రంట్ లెంత్ 14.5. షోల్డర్ దగ్గర నుంచి మనకి వేస్ట్ బ్లౌజ్ ఎంతైతే బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఫ్రంట్ లెంత్గా మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ లెంత్ 13. బ్యాక్ పార్ట్లో సేమ్ షోల్డర్ దగ్గర నుంచి వేస్ట్ మనకి బ్లౌజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వరకు బ్యాక్ బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ 15. ఫుల్ షోల్డర్ బోన్ టు బోన్ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదా బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలని. సేమ్ బోన్ టు బోన్ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ అప్పర్ చెస్ట్ 34. అప్పర్ చెస్ట్ ఆర్మ్ నుంచి ఈ ఆర్మ్ ఫుల్ రౌండ్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ 36. చెస్ట్ అంటే ఇది అపెక్స్ పాయింట్ ఉంటుంది కదా మనకి, అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ రౌండ్ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ 29. మనకి బ్లౌజ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ లెంత్ ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో వేస్ట్ రౌండ్ అన్నది మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ టు లోయర్ చెస్ట్ 12.5. లోయర్ చెస్ట్ అంటే ఏంటి? షోల్డర్ దగ్గర నుంచి మనకి చెస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పార్ట్ మనకి ఎక్కడైతే ఎండ్ అవుతుందో దాన్నే లోయర్ చెస్ట్ అంటారు. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఇక్కడ లోయర్ చెస్ట్కి అంటే మనకి ఫ్రంట్ బ్లౌజ్ లెంత్ 14.5 వచ్చింది. ఇది లోయర్ చెస్ట్ 12.5. అంటే ఈ లోయర్ చెస్ట్కి ఎంతైతే వచ్చిందో మెజర్మెంట్ దానికి మ్యాక్సిమం 2 ఇంచెస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఒక అర్థమైందా? ఇక్కడ లోయర్ చెస్ట్కి 2 ఇంచెస్ అన్నది మ్యాక్సిమం 2 ఇంచెస్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ ఇంకా కొంచెం లెంత్ ఒక 1/2 ఇంచ్ లెంత్ కావాలంటే ఈ 12.5కి ఇంకొక 2.5 యాడ్ చేసుకోవాలి. మనం మామూలుగా మినిమం అయితే 2 ఇంచెస్ అనుకున్నాం కదా, దానికి 1/2 ఇంచ్ ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ కాదు. 2.5 యాడ్ చేసుకొని మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఫ్రంట్ డీప్ 6.5. రెడీ షోల్డర్ 2.5. రెడీ షోల్డర్ అంటే ఇది. ఓకే, ఇక్కడ మార్జిన్ మనకి ఇక్కడ మార్జిన్ పోగా మిగిలిన దాన్ని రెడీ షోల్డర్ అంటారు. నెక్స్ట్ బ్యాక్ బెల్ట్ 3.5. బ్యాక్ బెల్ట్ అంటే బ్యాక్ పార్ట్కి ఈ పార్ట్ని బ్యాక్ బెల్ట్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ మెజర్మెంట్ అన్నిటిలో బ్యాక్ నెక్ డీప్ అన్నది మనం మెజర్ చేసుకోలేదు. ఓకే, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను చెప్తాను. మనకి బ్యాక్ పార్ట్ ఎంత లెంత్ 13 మైనస్ బ్యాక్ బెల్ట్ 3.5 మైనస్ చేస్తే 9.5 వచ్చింది. ఇది నెక్ డీప్. ఓకే, ఈ నెక్ డీప్ ఇప్పుడు పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేద్దామో చూపిస్తాను. ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్. ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అంటే 15 అని చెప్పాను కదా. 15 అని చెప్పిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కట్టింగ్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అన్నది చాలా తేడా ఉంటుంది మనం డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు. అయితే బ్యాక్ పార్ట్లో డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు చిన్న చేంజ్ అన్నది ఉంటుంది షోల్డర్లో. మనకి ఫుల్ షోల్డర్ 15 కదా, ఫుల్ షోల్డర్ 15 అయినప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 16. ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్కి మాత్రమే. 1 ఇంచ్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ 16ని బై 2 చేసుకోవాలి. ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఆ 8ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అర్థమైందా? మన ఫుల్ షోల్డర్ 15,
దానికి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎంత? 16. ఆ 16ని బై 2 చేసుకోవాలి. చేసుకుంటే ఎంత? 8. ఆ 8ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఓకే, 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి డౌన్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 నెక్ విడ్త్ 2.5కి ఒక మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లైన్ని అండ్ ఈ మార్కింగ్ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లైన్, ఆర్మ్ లైన్ అండ్ చెస్ట్ లైన్ రెండు కూడా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి చిన్న ఫార్ములా ఉంది. ఏంటంటే 30 చెస్ట్ రౌండ్ 30 కన్నా తక్కువ ఉంటే చెస్ట్ బై 6 చేసి దానికి ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. చెస్ట్ 30 కన్నా తక్కువ ఉంటే చెస్ట్ బై 6 చేసి దానికి ప్లస్ 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. అదే 30 నుంచి 35 మధ్యలో ఉంటే చెస్ట్ బై 6 చేసి దానికి 0.25 యాడ్ చేయాలి. 30 నుంచి 35 మధ్యలో ఉంటే చెస్ట్ బై 6 చేసి దానికి 0.25 యాడ్ చేయాలి. అదే 35 నుంచి 40 మధ్యలో ఉంటే చెస్ట్ బై 6 చేసి మైనస్ 0.25 తీసేయాలి. 35 నుంచి 40 మధ్యలో ఉంటే చెస్ట్ బై 6 చేసి దానికి 0.25 మైనస్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకి చెస్ట్ అంతా 36 బై 6 ఆన్సర్ 6 వచ్చింది. దానికి మైనస్ 0.25 ఎంత? 7.5 5.75 ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాం. ఓకే, మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 5.75 వచ్చింది కదా, ఈ స్ట్రైట్ లైన్కి ఇది ఇక్కడ ఇలా ఈ లైన్ డ్రా చేసుకోవాలి. అయితే ఇది క్రాస్ అటు ఇటు మనకి మార్కింగ్ సరిగ్గా రాదు కాబట్టి ఈ 5.75 ఎలా వచ్చిందో ఈ స్ట్రైట్ లైన్కి ఒకసారి మనం చూసుకోవాలి ఎంత వచ్చిందో. ఈ స్ట్రైట్ లైన్కి ఎంత వచ్చింది? 6.75 వచ్చింది. సేమ్ 6.75 ఇక్కడ డ్రా చేసుకొని 6.75 ఇక్కడ డ్రా చేసుకోవాలి. అంటే ఈ లైన్ ఈక్వల్గా రావడానికి మాత్రమే అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు షోల్డర్ మైనస్ చేయాలి. ఈ షోల్డర్ మైనస్ ఎలా చేయాలి? మనకి ఇప్పుడు మనం డ్రా చేసుకుంటే నెక్ ఏంటి? డీప్ రౌండ్ నెక్ డ్రా చేసుకుంటున్నాం. అయితే దీనికి షోల్డర్ మైనస్ కంపల్సరీ చేయాలి. ఈ షోల్డర్ మైనస్ ఎలా చేయాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. ఈ 9.5 రెడీ షోల్డర్ ఎంత? 2.5. ఓకే, రెడీ షోల్డర్, ఇందులో రెడీ షోల్డర్ ఈ లైన్లో లేదు, ఈ లైన్లో లేదు, ఇక్కడ ఉంది. ఓకే, 2.5 ఇది మన రెడీ షోల్డర్. నెక్స్ట్ ఇవి డీప్, ఇవి అన్నీ నెక్ డీప్స్. మనకు కావాల్సిందేంటి? 9.5. అయితే ఈ 9.5 ఎక్కడుంది? ఈ 9 to 10.75 ఈ మధ్యలో మనకు కావాల్సిన 9.5 అయితే ఉంది. కాబట్టి మనకి ఈ లైన్ చూస్ చేసుకోవాలి. అండ్ మనకి రెడీ షోల్డర్ ఉంది ఇక్కడ ఉంది కాబట్టి ఈ లైన్ యూజ్ చేసుకోవాలి. ఈ లైన్ అండ్ ఇది ఈ రెండు ఎక్కడైతే మ్యాచ్ అయినవో అదే మనం మైనస్ చేసుకోవాలి. అంటే రెడీ షోల్డర్కి నెక్ డీప్కి మ్యాచ్ అవ్వేది. అర్థమైందా? రెడీ షోల్డర్ అండ్ నెక్ డీప్కి ఏదైతే నెంబర్ మ్యాచ్ అవుతుందో దాన్ని మనం మైనస్ చేసుకోవాలి. ఎంత? -3.
ఓకే. ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత 16, మనం 15 యాక్చువల్ ఫుల్ షోల్డర్ ఎంత 15 కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం, అక్కడికి ఎంత 16 కదా, 16 ఆ 16కి మైనస్ ఇప్పుడు ఎంత వచ్చింది, మనం మైనస్ ఎంత చేయాలి 3 చేయాలి, 3 చేస్తే 13 వచ్చింది. ఈ 13ని బై 2 చేసుకోవాలి. 6.5 బై 2 ఎంత చేసుకున్నాం, ఇది ఫ్యాబ్రిక్ మీద మనం డ్రా చేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి దానికి హాఫ్ చేసుకున్నమాట 6.5. ఎగ్జాక్ట్గా 6.5. 6.5కి మార్కింగ్ చేసుకొని సేమ్ అదే 6.5 ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకుని ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ కావాలి. బ్లౌజ్ లెంత్ రావడానికి ఇక్కడ మన ఈ యాక్చువల్ షోల్డర్ నుంచి మనం 2.5 ఇక్కడ ఇందాక పెట్టుకున్నాం కదా మార్కింగ్, దీనికి సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఈ పాయింట్ పెట్టుకొని బ్లౌజ్ లెంత్ మనకి ఎంత 13 రెడీ, 13 అంటే పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు 14. ఓకే, 14 వచ్చింది. ఇదే 14 లైన్ డ్రా చేసుకోవాలి కదా, సేమ్ ఇందాక ప్రాసెస్. ఇక్కడ క్రాస్ వచ్చింది కాబట్టి 14 పెట్టుకుంటే కొంచెం డౌన్ అవుతుంది, ఇక్కడ కూడా పెట్టుకుంటే పైకి అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్లో మళ్ళీ పెట్టుకొని ఓన్లీ చెక్ చేసుకోవడానికి ఇది ఎంతైతే వచ్చిందో స్ట్రైట్ లైన్ మీద పెట్టుకొని ఈ మార్కింగ్ ఎంత ఎక్కడైతే వచ్చిందో చూసుకొని ఇదే స్ట్రైట్ లైన్ మీద ఇక్కడ పెట్టుకోవాలి. అంటే 14.25 మీద ఒక లైను, 14.25 మీద ఒక లైను, దాన్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చెస్ట్ లూజ్. ఈ చెస్ట్ లూజ్ ఎలా మెజర్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకి 36 చెస్ట్ లూజ్, దాన్ని బై 4 చేసుకోవాలి. బై 4 చేసుకుంటే ఆన్సర్ వచ్చి 9. 2 ఇంచెస్ మార్జిన్. ఒక అర్థమైంది కదా, 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నాం. మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్ ఎలా డ్రా చేసుకోవాలి, ఈ లైన్ని మిడిల్కి ఒక పాయింట్ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ క్రాస్కి 1 ఇంచ్ అన్నది మనం పెట్టుకోవాలి. ఈ 1 ఇంచు ఏ సైజు వాళ్ళకైనా ఫిక్స్. ఇప్పుడు ఈ లైన్ని మార్క్ చేసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇది 9 పెట్టుకున్నాం. ఇది 9 పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం చేంజ్ ఏంటంటే 36/9. 36 అంటే ఏ చెస్ట్ తీసుకున్నాం మనం, అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ తీసుకున్నాం. ఆ మిడిల్ చెస్ట్ తీసుకొచ్చి ఇక్కడ మనం మెజర్ చేసుకున్నాం. ఇక్కడ మార్కింగ్ చేసుకుంటే మరి ఈ లూజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ పెట్టినప్పుడు ఈ అప్పర్ చెస్ట్ దగ్గర లూజ్ అనేది వస్తుంది. ఆ లూజు మనకి మైనస్ అవ్వడానికి ఇందులో 1/2 ఇంచ్ అన్నది మైనస్ చేసాం. ఓకే, ఈ 1/2 ఇంచ్ ఎందుకు చేసాం, అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి డిఫరెన్స్ ఎంత 2 ఇంచెస్. ఆ 2 ఇంచెస్కి బై 4 చేసుకున్నాం. బై 4 చేసుకుంటే 1/2 ఇంచ్ వచ్చింది. 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు వేస్ట్ 29 బై 4 ఈక్వల్ టు 7.25 అండ్ డాట్ 1 ఇంచ్
మార్జిన్ 2 ఇంచెస్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు నెక్ బెల్ట్ ఎంత మనకి 3.5. ఆ 3.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే, అంటే పైన మార్జిన్ కింద మార్జిన్ కలిపి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 4.5. ఈ 4.5కి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది నెక్ డిప్. ఇప్పుడు మనకి రెడీ షోల్డర్ కావాలి. ఈ రెడీ షోల్డర్ ఏంటి, మనకి 2.5 కదా, 2.5కి అటు సైడ్ మార్జిన్ ఇటు సైడ్ మార్జిన్, దానికి 3.5కి ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ నెక్ విడ్త్ 3 వచ్చింది, నెక్ విడ్త్ 3 వచ్చింది. ఆ 3ని ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకొని ఆ పాయింట్ని ఈ పాయింట్ని కలుపుకొని లైన్ డ్రా చేసుకున్నాం. లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి కదా, దానికి ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఈ మార్కింగ్ మనం నెక్ షేప్ డ్రా చేసుకోవాలి. ఓకే, క్లియరా. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ దీనికి ఎంతైతే గ్యాప్ వచ్చిందో, సేమ్ ఎంతైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ని ఇక్కడ మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది ఎంతైతే రెండిట్లకి గ్యాప్ వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అంతే గ్యాప్తో మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఫిట్టింగ్లో చిన్న చేంజ్. అదేంటంటే ఇక్కడ మనకి ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఈ ఫిట్టింగ్ లైన్ ఒకసారి చూపిస్తున్నాను. ఫిట్టింగ్ లైన్ కింద 0.25 పాయింట్ పెట్టుకోండి. 0.25 పాయింట్ పెట్టుకొని దానికి ఇది ఉంది కదా మన మార్జిన్ లైన్, మనం ఎంతైతే మార్జిన్ లాస్ట్ లైన్ ఉందో దానికి అంటే ఈ 0.25 మ్యాచ్ అయ్యేలాగా, అంటే ఈ లైను ఈ మార్కింగ్ ఈ పాయింట్ అంటే ఈ లైన్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయ్యేలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడికి ఒక మార్కింగ్ పెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ 0.25 పెట్టుకున్నాం కదా, ఈ 0.25 పెట్టుకున్న తర్వాత ఇది లాస్ట్ లైన్, ఏదైతే మనకి మార్జిన్ లాస్ట్ లైన్ ఉందో దానికి అండ్ ఈ 0.25కి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఇక్కడ మనం పాయింట్ అన్నది పెట్టుకొని ఈ పాయింట్ని అంటే ఈ 0.25 పాయింట్ని కలిపి దీంట్లో కలిపేయాలి. ఇది ఫిట్టింగ్ లైన్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ ఏంటి, ఈ లైను
అంటే మనకి ఈ మనం మైనస్ చేసాం కదా హాఫ్ ఇంచ్ని అండ్ ఈ మార్జిన్ లైన్ ఈ రెండు అంటే ఇందాక ఇక్కడ ఏంటి 0.25ని ఈ మార్జిన్ లైన్ మ్యాచ్ చేసాం. ఇప్పుడు ఏంటి ఇక్కడ మనం మైనస్ చేసాం కదా హాఫ్ ఇంచ్ని, ఆ హాఫ్ ఇంచ్ ప్లస్ ఈ ఎండింగ్ లైన్ ఆ రెండిట్లు మ్యాచ్ చేయాలి. ఇక్కడ కింద ఈ పాయింట్, పైన ఈ పాయింట్. ఈ పాయింట్ ఓకే. ఇది ఈ మార్జిన్ లైన్ అంటే ఈ పాయింట్ చూసుకొని దానికి షేప్ చేసుకోవాలి. ఓకే. ఇంకా లాస్ట్ ఫైనల్ బ్యాక్ పార్ట్లో ఇంకో చిన్న పాయింట్ ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ఇది మైనస్ చేసాం కదా, ఈ మైనస్ చేసిందని మనం రిమూవ్ చేయాలి కదా. రిమూవ్ ఎలా చేయాలంటే మిడిల్ పాయింట్ నుంచి ఎక్కడైతే సెంటర్ ఉంటుందో ఆ సెంటర్ నుంచి ఏదైతే సెంటర్ ఉంటుందో మైనస్ చేయాలి. మైనస్ చేసి ఇక్కడ నుంచి 2 ఇంచ్ మనం మార్జిన్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ తగ్గింది కాబట్టి ఈ మార్జిన్లో కూడా హాఫ్ ఇంచ్ తగ్గుద్ది. ఓకే. ఇప్పుడు స్ట్రైట్ లైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇది బ్యాక్ పార్ట్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంటే ఈ ప్రాసెస్ అన్నది ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మన బ్లౌజ్ ఫిట్టింగ్ అన్నది చాలా ప్రాపర్గా వస్తుంది. నాకైతే నా బ్లౌజెస్ చాలా బాగా సెట్ అవుతున్నాయి. ఒకసారి ఈ మెథడ్లో కూడా మీరు ట్రై చేయండి, ఇది కంపల్సరీ సెట్ అవుతాయి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంటే నా ఛానల్ కొత్తగా పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డిజైన్స్ బ్లౌజెస్ మోడల్స్ ఏమైనా కావాలంటే అది ఏ మోడల్ అంటే నాకు ప్రాపర్గా ఏ వీడియోస్ అప్లోడ్ చేయాలో తెలియట్లేదు. మీకు ఏదైనా డిజైన్ నాకు ఈ కటింగ్ కావాలని చిన్న కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో నుంచి అటువంటి కటింగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం.